హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇక రకరకాల సర్వేలు, విశ్లేషణలు, ఇక మన కుల మీడియా జోకుడ్లు ఇవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు మన పార్టీ కార్యవర్గ సమావేశంలోనే చంద్రబాబు గారి పెడబొబ్బలు, ఏడుపులు మామూలుగా లేవన్నమాట. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ కూటమి భాగస్వామ్య పక్షంలో ఇక మన పార్టీ సాధించిన 140 అటు ఇటుగా అందులో 56 మంది ఈ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి డుమ్మా కొట్టారని, తర్వాత మరో 15 మంది విదేశాలకు చెక్కేశారని కథనం అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గులుగారు అని చెప్పి సీఎం గ్రాఫే పడిపోయింది. మాకంటే ప్రభుత్వం పైన ఎక్కువ ప్రజా వ్యతిరేకత, పథకాలన్నీ ఆపేయడంతో జనం నిలదీస్తున్నారు. జగన్కు ప్రజల్లో ఆదరణ కనిపిస్తుంది. చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు గుసగుసలు. అసలు నిన్న చంద్రబాబు గారు ఈ విస్తృత స్థాయి కార్యవర్గంలో ఏమన్నారంటే, చాప కింద నీరులా ప్రజా వ్యతిరేకత పెరుగుతూ ఉంది, మనం చేసింది చెప్పుకోలేకపోయినాం, వైసీపీ జనాన్ని రెచ్చగొడతా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాట అనమాట. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరు వారిగా మన మీద వ్యతిరేకత చెప్పి, అబద్ధాలు చెప్పి చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారంట వైసీపీ వాళ్ళు. అసలు ఇంత రేంజ్ లో మనం గ్రాఫ్ పడిపోవడానికి కానీ, తర్వాత మన విలువ తగ్గించుకోవడానికి కానీ, మన ప్రమేయం కానీ, మన పాత్ర కానీ, మన పాలనా వ్యవహారాలు కానీ ఏమాత్రం లేవా బాబు గౌరు అని చెప్పి అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, ఇంకా మన పచ్చపత్రికలు ఉన్నాయి కదా, ఇంకా రాత్రిపూట కాల్స్ పోవాలి, పొద్దుగాల మనం దిక్కుమాల కథనాలన్నీ వండి వార్చాలి. మీ విలువ ఇంతేనా బాబు గారు? ఈయన మాట్లాడిన ఈ మాటలతో టీడీపీ శ్రేణుల్లోనే ముఖ్యంగా క్యాడర్లో కరడుగట్టిన పచ్చరక్తం బారే కార్యకర్తలు ఉంటారు కదా, మీ విలువ ఇంతేనా బాబు గారు అని చెప్పి నిలదీస్తా ఉన్నారనమాట. విలువను బట్టి వాల్యూ ఉంటుంది, వాల్యూని బట్టి విలువ ఉంటుంది. ఈ రెండు సమాంతరంగా నడుస్తాయి. అప్పుడే వాటికి గౌరవం. వెండి కంటే బంగారానికి విలువ ఎక్కువ, అదే బంగారం కంటే వజ్రానికి విలువ ఎక్కువ, ఇక వజ్రం కంటే ప్లాటినంకు విలువ ఎక్కువ. అలా ఆయా వస్తువులను బట్టి విలువ మారుతూ ఉంటుంది. అదే రాజకీయాల్లో అధినేత విలువను బట్టే కిందోళ్ళ ప్రవర్తన ఉంటుంది. మన విలువ ఎంత ఎక్కువగా ఉంటే మన కిందోళ్ళు అంత గౌరవంగా ఉంటారు, విలువ ఇస్తారు. భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. మనమే మంచిగా లేకపోతే, మన లత్కోర్ రాజకీయం చేస్తే, మనమే లత్కోర్ రాజకీయాలు చేస్తే, ఫాల్తు పాలిటిక్స్ చేస్తే మనకు దొరికేటోళ్ళు కూడా అంతే ఉంటారు కదా, మనకు ఇచ్చే గౌరవం అంతే ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటారా? గ్రేట్ తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో మన బాబు గారు మాట్లాడిన పలుకుల కారణంగా వ్యక్తమవుతున్న ఏమంటారు ఆర్తనాదాలు అనమాట. ఇంతటి సమావేశానికి, ఇంత పెద్ద సమావేశానికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే డుమ్మా కొట్టిండ్రు. ఇక భాగస్వామ్య పక్షంలో ఒక ఆయన సినిమా షూటింగ్లో, ఇంకొక పార్టీ ఏమో ఇంకా దేశ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అనమాట. అయితే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే డుమ్మా కొట్టారు, పత్తాలేరు. అసలు ఈ మీటింగ్ను దేకని కూడా దేకలే, పట్టించుకోలే అనమాట. ఎవరి పనుల్లో వాడున్నాడు, ఎవరి లాబింగ్స్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి వసూలలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా చేస్తూ ఉన్నారు అనమాట. మొన్న చెప్పినా కదా 30/30 పాలసీ నడుస్తూ ఉందన్నమాట మొత్తం. అంటే వీళ్ళకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఎంత? 60 నెలలు కదా. మొదటి 30 నెలలు మొన్నటి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ఖర్చును మొత్తం రికవరీ చేసుకోవడం ఒక టార్గెట్. నెక్స్ట్ 30 నెలలు వచ్చే ఎన్నికల కోసం ఖర్చు పెట్టాలి కదా. దాంతోపాటు మనం 10 తరాలు తిన్నా తరగని ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి కదా. ఈ లెక్కలు వేసుకొని మరి నెలకింత టార్గెట్లు పెట్టుకొని మరి కొల్లగొడతా ఉంటే ఇక మనకు ఈ ప్రజా వ్యతిరేకత రాకపోగా ఏమవుతుంది? దీనికి మళ్ళీ వైసీపీని బ్లేమ్ చేసుడు, మన కడుపు చించుకుంటే మన కాళ్ళ మీదే పడుతుందని చెప్పుకోవడం అనమాట. ఈ తొక్కలో పార్టీ మీటింగ్ ఏంటి అని ఇంకా అంటే వీళ్ళేమో అమరావతి కేంద్రంగా పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా వెంచర్లు వేసి మరీ అమ్ముకోవచ్చు. కానీ కింది స్థాయి ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా వాళ్ళ నియోజకవర్గాలలో న్యాయ రాజకారుల మాదిరి ఆ మాత్రం హక్కు లేకపోతే ఎట్టండి అని చెప్పి తొక్కలో మీటింగ్ అని చెప్పి డుమ్మా కొట్టిరట. ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న డిస్కషన్. ఎంతమంది డుమ్మా కొట్టారు తెలుసా? 135 మంది టీడీపీ ఎమ్మెల్యేలో 56 మంది అంటే సగానికి దగ్గరగా ఎమ్మెల్యేలు ఈ మీటింగ్కి హాజరు కాలే. ఇక్కడ వ్యతిరేకత జనాల నుంచా లేకపోతే పార్టీ నేతల నుంచా? దీన్ని గుర్తించము, మనం గమనించామన్నమాట. హాజరు కాలేదు. 15 మంది ఎమ్మెల్యేలు విదేశీ యాత్రల్లో మంచిగా కులాసాలు, విలాసాలు, జల్సాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. గతంలో వీళ్ళంతా టికెట్ల కోసం విదేశాల నుంచి ఎగిరొస్తే టికెట్లు ఇచ్చి, ఎందుకంటే ఎన్ఆర్ఐలతో బాగా డబ్బులు ఉంటాయి కదా, మంచిగా వాళ్ళకు పల్లెంలో పెట్టి బీఫామ్ ఇస్తే గెలుచుకొని వస్తారు. పార్టీ నుంచి నా పైసా అడుక్కోమని చెప్పి అడగరు అని చెప్పి ఇచ్చినాం. ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా అదే పని అనమాట. టూరిస్టుల మాదిరి అయిపోయింది అన్నట్టు రాష్ట్రం. గతంలో వీళ్ళంతా టికెట్ల కోసం విదేశాల నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ మకాం వేశారు, టికెట్ తెచ్చుకున్నారు, గెలిచారు. జనాన్ని పార్టీని గాలికి వదిలేసి విదేశాలకు చెక్కేశారు. కొంతమంది దైవ దర్శనం కోసం వెళ్ళిపోయారు. తిరుపతి, శ్రీశైలం, వైష్ణోదేవి వంటి తీర్థయాత్రలకు వెళ్ళారు. పార్టీ అధినేత చంద్రబాబు మా దైవం అన్నులు ఇప్పుడు ఈ దేవుడిని పట్టించుకోలేదు, నిజమైన దేవుడి కోసం వెళ్ళారు. అప్పట్లో మా దేవుడు చంద్రన్న అన్నారు. చంద్రన్న మీటింగ్ పెడితే ఆయన దేవుడేంటి,
మా దేవుడు వేరు అంటూ ఆ విగ్రహ దేవుళ్ళ దర్శనం కోసం వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది వచ్చి సంతకం పెట్టి వెళ్ళారు. మరికొంతమంది వచ్చారు, హాజరు పట్టీలో సంతకం చేశారు. అందరితో కలిసి టిఫిన్ చేశారు, టీ తాగారు. తీరా మీటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి పత్తా లేకుండా పోయారు అనమాట. వీళ్ళందరూ పార్టీ మీటింగ్ కోసం వచ్చినట్లే వచ్చి విజయవాడ, గుంటూరులో తమ తమ పనులను చక్కబెట్టుకొని వచ్చారు. ఇప్పుడు మీటింగ్ ఎప్పుడు జరిగేది కదా అంటూ లైట్ తీసుకొని వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు చక్కబెట్టుకుని వెళ్ళారు. పైగా ఇంకా ఈ తొక్కలో మీటింగ్లో మన చంద్రన్న చెప్పే డైలాగులు, మనం అలా ముందుకు వెళ్దాం, ఇంకా ఎప్పుడు చెప్పే సొల్లు పురాణం ఉంటుంది కదా డైలాగులు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, వాళ్ళకి ఎట్లా వాతలు పెట్టాలి, వాళ్ళకి ఎట్లా వెన్నుపోట్లు పొడవాలి, వీటి మీద డిస్కషన్ జరుగుతుంటుంది. ఇంతటి దానికి ఇంకా మనం ఆ మీటింగ్కి హాజరై చేసేదే ఉందిలే అని చెప్పి ఇట్లా డుమ్మా కొట్టిన అనేది ఒక కథనం అనమాట. ఏదేమైనా మన గ్రేట్ విజనరీ కొత్తగా గెలిపించుకున్న 77 మంది ఎమ్మెల్యేలు తీరు ఇట్లా ఉందన్నమాట. ఇప్పటికే చాలా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి కదా. 98 మంది ఇప్పటికే మైరా మీడియాలో కూడా ఒక సర్వే 48 అవర్స్లో ఫ్లాష్ సర్వే ఒకటి నిర్వహించి ఆయా నియోజకవర్గాల నుంచి తీసుకొని చేసిన సర్వేలో 98 మంది తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయా స్థానాల్లో ఈ టీడీపీ కూటమి ఏం చేసినా కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పినాం. అదే ఫిగర్ను ఈరోజు బీజేపీ అక్యురేట్గా వాళ్ళ ఇంటెలిజెన్స్తోన వాళ్ళ పార్టీ వ్యవహారాలు ఉంటాయి కదా, డాటా తెప్పించుకొని స్క్రూటినీ చేసుకునే ప్రయత్నం చేస్తే నిన్న అదే తేలిందనమాట. సో ఇంకా దీన్ని మన పచ్చపత్రికలు ఎట్లా కవర్ చేయాలా? ఇక స్వయంగా మన అధినేత నోటి నుంచే ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది, చాప కింద నీరులాగా వాళ్ళు విషప్రచారం చేసుకుంటూ పోతున్నారు, మనం గెలవడం కష్టంగా ఉంది, వైసీపీ గెలుపంచుల్లో ఉంది అని చెప్పిన దాన్ని ఇక ఏదో రకంగా దీన్ని అంటే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మనం చిరుతలు వాయించాలి కదా. అందులో భాగంగా మన కులపత్రిక రాసిన కథనం అనమాట. టార్గెట్ 2029, అందుకోసం కఠినంగా ఉంటా చంద్రబాబు, అవసరమైతే ఎవరినైనా వదులుకుంటా, ప్రజా మద్దతు ఉన్న వారికి టికెట్లు. ఎవరినైనా మీరు వదులుకునేది ఏం లేదు, జనమే వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎట్లా గాలికి వదిలేసామో, జనాలకు తల్లికి వందనం అని పేరు చెప్పి ఎట్లా పంగనామాలు పెట్టినామో ఇంకా తెలియదా? ఈ పకోడి పత్రికల్లో రాసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోతాయా? 2024లో మొహమాటాలకు తావు లేకుండా గెలిపే లక్ష్యంగా ఇచ్చాం. వచ్చే ఎన్నికల్లో ఇదే వ్యూహం. ఎమ్మెల్యేలు సీరియస్గా లేకుంటే కష్టం. పనితీరుపై సర్వేలు చేస్తున్నా, విశ్లేషిస్తున్నా. తప్పులుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు చెబుతా, సరిదిద్దుకోకుంటే సరే, లేకుంటే ఇక ఇంతే సంగతులు, నిర్మోహమాటంగా నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఇంకా చాలా భీషణ ప్రతిజ్ఞ చేసినట. మీరు ఎన్ని చేసినా జనాలు ఇప్పటికే వెక్స్ అయిపోయారు అనమాట. జనరల్గా అంటే నేనైతే 2004 నుంచి ప్రత్యక్ష ఎన్నికలను చూస్తాను ఉన్న ఈ జర్నలిజం ఫీల్డ్లో ఇంచుమించు 4-5 ఎలక్షన్స్కు బాగా అంటే ఇన్డెప్త్గా పనిచేసిన అనుభవంతోనే చెప్తున్నా. ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ప్రతిపక్ష పార్టీ బలాన్ని చూసో, వాళ్ళ వాళ్ళ బలగాన్ని చూసో అధికారం కోల్పోరు. జనానికి తిర్రిలేస్తే, తిక్కలేస్తే ఈ ప్రభుత్వం మాకొద్దు మొర్రో అని ఫిక్స్ అయితే ప్రభుత్వాలు మారుతాయి తప్ప, మనకంటే ఈవీఎంలు ఇది వేరే సంగతిలే. కానీ జనం మూడు మైండ్ సెట్ మారితే ఈజీగా కుర్చీలు ఆగేస్తారనమాట. ఇది ఇంకా చరిత్రలో చాలాసార్లు రుజువైంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈయన మారుస్తాడంట ఎమ్మెల్యేలు. గతంలో ఒక ఫార్మర్ ఐఏఎస్ను కలిసే ప్రయత్నం చేసి ఆయన ఇంటర్వ్యూ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక గొప్ప మాట చెప్పిండు అనమాట నాకు. చంద్రబాబు వెన్నెముక లేని లీడరు, నోట్లో నాలుక లేని వ్యక్తి, ఆయనను ఈ విజనరీ స్టేట్స్మెన్ అది ఇది అని చెప్పి ఇంకా వీళ్ళు కలియుగ దైవం, వీరుడు, శూరుడు అని చెప్పి జాకిలు పెట్టి లేపుతా ఉంటారు. కానీ ఆయనకు అంత సీన్ లేదు. అంటే ఆయన చరిస్మాటిక్ లీడర్ కాదు, ప్రజాబలం లేని వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యేల మీద డిపెండ్ అవుతాడు, వాళ్ళు చెప్పినట్టే ఆడుతూ ఉంటాడు అని చెప్పి ఆయన చెప్పిన గొప్ప ఉపోద్ఘాతం అనమాట. ఈరోజు రియాలిటీ ఎట్లా కనిపిస్తుంది? మొత్తం నియోజకవర్గాల్లో నయా రాజాకారుల మాదిరి దోచుకొని తింటా ఉన్నారు, జనాన్ని మాత్రం గాలికి వదిలేసారు. లిక్కర్, ఇసుక, మైన్స్, గ్రావెల్, మైన్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రతిదానికి టార్గెట్ పెట్టి ఆఖరికి జనాలు తినే తిండి మీద, చికెన్ మీద కూడా టార్గెట్లు పెట్టి మరి దుబ్బేస్తూ ఉంటే వీళ్ళని మళ్ళీ నెత్తిన పెట్టుకుంటారు జనాలు. మొన్న మహాన్యూస్ మీద దాడి జరిగిన నేపథ్యంలో జనాలు పొట్టు వేసుకుంటా ఉన్న నేపథ్యంలో మనకు తత్వం బోధపడ్డట్టుంది అనమాట. ఇది రియాలిటీకి వచ్చేసారు. ఇంకా దీని తాలూకు సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి రేపటి రాజకీయాల్లో అనేది వేచి చూద్దాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.